ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చాలామంది కైన్ మాస్టర్లో పైన కైన్ మాస్టర్ అనే నేమ్ వస్తుంది, వాటర్ మార్క్ వస్తుందన్నారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో మీకు కైన్ మాస్టర్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ కైన్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు వాటర్ మార్క్ అనేది రాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుందిగా, అది క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మీరు ఎవరి బర్త్డే అయితే ఉందో, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, చిన్న చిన్న పాపలు ఉంటారు కదా, సో వాళ్ళవి కావచ్చు ఫ్రెండ్స్. సో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు స్టేటస్ అనేది ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా. సో ఇచ్చేసుకున్నాక ఇలా జూమ్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే హాఫ్ ఫోటోలు కాబట్టి నేను జూమ్ చేసుకుంటున్నాను. సో మీరు ఫుల్ ఫొటోస్ అయితే అవసరం లేదు. సో ఇచ్చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి కత్తె గుర్తు పక్కన ప్యాన్ జూమ్ ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళేసి ఈ విధంగా జూమ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఫుల్గా రావాలి కాబట్టి ఆ స్క్రీన్ వరకు. సో సేమ్ అది అన్నిటికీ అంతే జూమ్ చేసుకొని ఆ మధ్యలో ఈక్వల్ బటన్ని కంపల్సరీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఫోటో అనేది అటు ఇటుగా మూవ్ అవ్వదు అలా చేస్తే. సో అలా జూమ్ చేసుకోండి, ప్రతి ఫొటోస్ కూడా అలా జూమ్ చేస్తే మనకు అటు ఇటు ఈక్వల్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది మూవ్ అవ్వదు. సేమ్ అదే. సో నేను దీన్ని డిలీట్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్ 4 ఫొటోస్ చెప్తున్నాను, మీరైతే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోండి. ఈ మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఫోటో మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసుకొని కింద గెట్ మోర్ అనే ఆప్షన్లో ఇందులో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటా ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను కొన్ని చెప్తాను, సో ఆ ట్రాన్సాక్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్రాస్ లైన్ అని ఉంది కదా, అదేవిధంగా క్రాస్ లైన్ అదే ఇక్కడ 3D గ్లో ఉన్నాయి కదా, ఈ 3D గ్లో చూడండి మనకు ఈ విధంగా వస్తూ ఉంటుంది. అంటే ఆ ఫోటో నుంచి ఈ ఫోటోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇంకొక ఫోటోకి మధ్యలో ఉంది కన్వర్జేషన్ది, సో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈసారి క్రాస్ లైన్స్ ఇచ్చేసుకోండి చూడండి. సో మీకు కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ క్రాస్ లైన్స్. సో థర్డ్ వన్ కూడా సేమ్ చూడండి, క్రాస్ లైన్సే ఇస్తాను. సో మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. ముందు గెట్ మోర్ అనే ఆప్షన్కి వెళితే ఆ గెట్ మోర్ అనే ఆప్షన్లో ఇవి ఉంటాయి, క్రాస్ లైన్ అదేవిధంగా 3D గ్లో 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఒకటి పెద్దగా ఒక చిన్నగా ఉంటే ఆ యొక్క ఫోటో లెంత్ అని పెరుగుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ ఓన్లీ 10 సెకండ్స్ వచ్చింది ఇన్ని 4 ఫొటోస్కి. సో మీకు ఎన్ని ఫొటోస్ కన్నా పెట్టుకోవచ్చు. మీకు 30 సెకండ్స్ వాట్సాప్ అయితే ఒక 10 వరకు అలా ఇచ్చేసుకోండి. సో చూసే కదా ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇచ్చేసుకున్నాక ఒకవేళ మీకు వేరే ఎఫెక్ట్ కూడా ఇంకేమైనా కావాలనుకోండి, సో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్లో సేమ్ ఇక్కడ కూడా అంతే గెట్ మోర్ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ చూడండి ఫోటో ప్రింట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇది చూడండి ఈ విధంగా వస్తూ ఉంటుంది. మీకు కావాలంటే ఇచ్చేసుకోండి. సో అన్నిటికి కావాలనుకోండి ఈ ఆప్షనే. సో అన్నిటికి కూడా ఫోటోని క్లిక్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళేసి సో అది ఇచ్చేసుకుంటే ఈ విధంగా మనకు డిఫరెంట్ అంటే ఇంకొక లుకింగ్ అనేది మారుతూ ఉంటుంది, 3D టైప్లో వస్తూ ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేయాలి. సో ఇందాకడైతేనేమో మధ్యలో ట్రాన్సాక్షన్స్ని క్లిక్ చేయాలి, అప్పుడు ఆ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. సో దీనికైతే మాత్రం ఫోటో మీదే ట్యాప్ చేయాలి. సో మీకు తెలియాలని చెప్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా మీరు 2 వీడియో మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో నేనైతే రిమూవ్ చేస్తున్నాను క్లిప్ గ్రాఫిక్స్ది. చూడండి నన్ను క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు చెప్పడం కోసమనే. సో మీకు ఈ మోడల్లో ఒకటి సేవ్ చేసుకోండి వీడియోని, ఈ టైప్లో ఒకటి సేవ్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి టోటల్గా. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి. సో టోటల్గా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాతకి కైన్ మాస్టర్ని ఓపెన్ చేసి మళ్ళీ స్టార్టింగ్ కాంచి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఫుల్ స్క్రీన్ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. మీడియా అనే ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకొని మీకు స్టేటస్ అనేది ఎన్ని సెకండ్లు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. 30 సెకండ్స్ అయితే 30 సెకండ్స్ వరకు, 1 మినిట్ అయితే 1 మినిట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను, టైంలో లింక్ అని. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు టోటల్గా అప్లై అవుతూ ఉంటుంది మన స్క్రీన్కి ఎగ్జాక్ట్గా. అప్లై అయిపోయిన తర్వాత ఈ మనం ఇచ్చిన టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, సారీ రివర్స్ కాదు బ్లెండింగ్. ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్ మీద అప్లై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ అనే ఆప్షన్లో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా ఫస్ట్ ఒక ఫొటోస్ తోటి. సో నేను 2 చెప్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా ఇచ్చేసుకొని కొంచెం క్రాప్ చేయండి. మనకు ఆ టెంప్లెట్ అనేది ఏ విధంగా అయితే క్రాస్ ఉందో ఆ క్రాస్ చేసుకోండి. సారీ. సో ఈ విధంగా క్రాస్ చేసుకొని కొద్దిగా క్రాప్ చేసుకోండి, పైన మనకు వేస్ట్ అని పడుతుంది కదా. సో ఆ విధంగా క్రాప్ చేసుకొని జూమ్ చేసుకోండి.
సో మనకి ఎగ్జాక్ట్గా ఎంత అయితే ఉందో ఆ విధంగా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆ ఫోటో వీడియో అనేది మొత్తం టోటల్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతా ఉంటుంది చూడండి. సో చూసారుగా మనం ఇచ్చిన ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోని డీటెయిల్ చేశాను. సో నాకు ఫస్ట్ మనం ఇచ్చినాం కదా ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాం కదా, ఆ ట్రాన్సాక్షన్ది నాకు నచ్చింది. సో నేను అది వీడియో చెప్తున్నాను. సో మీకు చెప్పాలని టూ వీడియోస్ చెప్పాను. సో ఇక్కడ చూడండి క్రాపింగ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఓకే మనం ఓకే చేసుకున్నాక సేమ్ ఇందాక జూమ్ చేసుకున్నట్టు జూమ్ చేసుకోండి. సెంటర్లోకి తీసుకెళ్ళేసి జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు. సో మీకు 3Dలో కావాలంటే ఇందాక చెప్పాను కదా, మీరు ఫస్ట్ ఎడిట్ చేసేటప్పుడు ఆ విధంగా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు సాంగ్స్ కావాలనుకోండి, మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. బర్త్డే సాంగ్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన మూవీ సాంగ్ అన్న యాడ్ చేసుకోవాలి, మీ ఇష్టం. సో ఇక్కడ నేమ్ రాయాలి. సో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ నేమ్ రాయాలి. సో ఆ నేమ్ కూడా ఎలా రాయాలి, 3D టైప్లో రాయాలి. సో ఎఫెక్ట్స్ కూడా రావాలి. సో అది కూడా చెప్తాను. సో లేయర్ అనే ఆప్షన్లో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ టెక్స్ట్ అనే ఆప్షన్లో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ నేమ్ రాయండి. సో నేను ఎగ్జాంపుల్గా జయశ్రీ నేమ్ అనేది రాస్తున్నాను. రాసిన తర్వాతకి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఎందుకంటే పైన కూడా హ్యాపీ బర్త్డే అనేది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు వీడియో అనేది ఎంత లెంత్ ఉంటే అంతవరకు టోటల్గా ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేనైతే ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఈ జయశ్రీ అనే నేమ్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫాంట్స్ ఉన్నాయి కదా, ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్స్లో ఇక్కడ చూడండి నేను ఒకటి రెగ్యులర్ ఫాంట్ అని ఒకటి ఉంది కదా, ఆక్రోమిన్ రెగ్యులర్ అనేది. సో ఈ ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఇదే ఫాంట్ కావాలి అనుకుంటే ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి, వీడియో ఎండ్ వరకు. సో ఈ విధంగా మనకి ఎఫెక్ట్ వచ్చేసింది. సో దీనికి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఇది ఇవ్వాలి అనుకుంటే టెక్స్ట్కి లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్ ఉందిగా, ఆ మీడియా అనే ఆప్షన్లో నేను ఒక బ్లర్ డాట్ ఇస్తాను. ఈ డాట్ని ఎగ్జాక్ట్గా ఆ యొక్క టెక్స్ట్ మీద ఉంచేసుకొని మీకు ఎంత జూమ్ అయితే కావాలో అంతమందికి ఇచ్చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా మనకు ఆ యొక్క గ్లోయింగ్ అనేది ఆ యొక్క టెక్స్ట్కి అప్లై అవుతూ ఉంటుంది. ఈ గ్లోయింగ్ కూడా మీరు ఎఫెక్ట్ ఇవ్వచ్చు ఇంకా కూడా. సో ఆ బ్లర్ డాట్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ డాట్ని క్లిక్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్లో బ్లింక్ ఇవ్వచ్చు, బ్లింక్ కాకుండా పల్స్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు అప్పుడప్పుడు ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది చూడడానికి, కొంచెం బాగుంటూ ఉంటుంది చూడండి. సో అలా కలర్ అనేది వచ్చిపోతూ ఉంటుంది. కావాలంటే మీకు కొంచెం జూమ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఓన్లీ ఆ 3 లెటర్స్కి రావాలని మాత్రమే ఇచ్చాను. కావాలంటే మీరు జూమ్ చేసుకుంటే ఇంకా అన్నిటికీ వస్తూ ఉంటుంది. సో అన్నిటికీ ఇస్తే అంత లుక్గా ఉండదు అనుకుంటున్నాను కాబట్టి నేను ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్. లేయర్ అనే ఆప్షన్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టీ అని, ఆ టీని క్లిక్ చేసుకుంటే ఈ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఆక్రోమిన్ అని ఉంది కదా ఫాంట్ అనేది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అని అడుగుతూ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఫాంట్ అనేది డిస్ప్లేలో యాడ్ అవుతూ ఉంటుంది. ఇదే కాదు ఫ్రెండ్, చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి చూడండి. సో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇదే కాదు, ఇక్కడ హ్యాండ్ రైటింగ్, కొరియన్, జపానీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫాంట్సే ఫ్రెండ్స్. ఇవన్నీ అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఫాంట్స్ నాకు ఇచ్చాక అక్కడ మనకు ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇచ్చేసుకొని షేర్ సింబల్ ఉంది కదా, ఆ షేర్ సింబల్ని క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వీడియోని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.